హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్. ఈ రోజు స్పెషల్ చికెన్ పులావ్, అది కూడా ప్రెషర్ కుక్కర్ లో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 1/2 kg బాస్మతి రైస్ తీసుకుని ఒకసారి కడిగి నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. అలాగే ఇంకొక గిన్నెలో 600 గ్రాముల చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1 కప్పు టమాటో తరుగు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వేసి మధ్యలో కలుపుతూ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలిపి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 3 కప్పుల నీళ్లు పోసి 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఇప్పుడు 1 టీ స్పూన్ రోజ్ వాటర్ పోసుకోవాలి. రోజ్ వాటర్ వల్ల పులావ్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కలపకుండా అలానే మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత 15 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత మాత్రమే మూత తీయండి. చూడండి ఎంత బాగుందో. అంతేనండి, మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు. ఈ పులావ్ ఇలానే డైరెక్ట్ గా కూడా తినేయొచ్చు, లేదంటే రైతాతో కూడా తినొచ్చు. ఈ పులావ్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.